నమస్తే, వెల్కమ్ టు జిల్లా వారి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా విశాఖలో ఆకట్టుకున్న చిన్నారులు దేశభక్తుల వేషధారణ. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా క్షీరాబ్ది ద్వాదశి పూజా మహోత్సవాలు. వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ, మంగళ వాయిద్యాల నడుమ పంపా సరోవరంలో విహరించిన స్వామి అమ్మవారు. కూటమి ప్రభుత్వంలో వైఫల్యాన్ని వ్యతిరేకంగా విశాఖలో కథం తొక్కిన కాంగ్రెస్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలపై అధిక భారాన్ని మోపుతోందని ఆరోపించిన సిపిఎం నేతలు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో జనావాసాలు అధికంగా ఉన్న చోట మద్యం దుకాణం ఎత్తివేయాలని కొనసాగుతున్న ఆందోళనలు. గత వారం రోజుల నుండి నిరసన తెలిపిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు. విశాఖపట్నంలో బాలల దినోత్సవం సందర్భంగా గురువారం చిన్నారులు దేశ నాయకుల వేషధారణ పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా పరిషత్ రామకృష్ణ మిషన్ స్కూల్లో ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో గాంధీ, నెహ్రూ, బిఆర్ అంబేద్కర్, స్వామి వివేకానంద, మదర్ తెరీసా, భగత్ సింగ్, రాణి రుద్రమదేవి, భరతమాత తదితరుల వేషధారణ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అంతేకాకుండా చిట్టిపోటి మాటలతో వేషధారణకు తగ్గట్టుగా హావభావాలు ప్రదర్శించారు. ముఖ్యంగా ఎల్కేజీ విద్యార్థి వట్టి లిఖిత్ కుమార్ స్వామి వివేకానంద పాత్ర పోషించి స్వామి వివేకానంద చెప్పిన మంచి మాటలు చిన్నారి పలుకుతుంటే తండ్రి వట్టి సోమేశ్వరరావు, తల్లి సుజాత వారి కళ్లలో ఆనంద బాష్పాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇప్పుడున్న కాలంలో పిల్లలకు దేశ నాయకులు గొప్పతనం, వారు చేసిన సేవ తెలుసుకోవడమే కాకుండా వారందరినీ ఆదర్శంగా తీసుకుని ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలని, దీనికి తల్లిదండ్రులు ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు చిన్నారుల్ని అభినందించారు. Good morning, madam. I'm Lal Baudrashti. Good morning, Jaya Krishna. Good morning, madam. I am Jansi Lakshmi Bai. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా పంపానది తీరాన తులసి దాత్రి పూజను అత్యంత వైభవంగా నిర్వహించి అనంతరం శ్రీ స్వామివారి తెప్పోత్సవ వేడుకల్ని ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ, మంగళ వాయిద్యాల నడుమ పంపా సరోవరంలో శ్రీ స్వామి అమ్మవార్లు విహరిస్తూ ఉండగా భక్తజనులు శ్రీ సత్యదేవ నామస్మరణతో సంకీర్తన చేయగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవారి వేదికపై గావించి తులసి దాతరి పూజలు ఎంతో వైభవంగా నిర్వహించారు. అనంతరం పంప సరోవరంలో అమ్మవారు అయ్యవార్ల ఉత్సవ విగ్రహాల్ని వివిధ రకాలైన సుగంధ భరత పుష్పములతో అలంకరించి తెప్పోత్సవ వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు శాసనసభ్యురాలు వరపుడు సత్యప్రభ, ఆలయ కార్యనిర్వహణ అధికారి కె రామచంద్ర మోహన్, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఏసీ రామ్మోహన్ రావు, ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
తమ్ముడు నాకు వచ్చి కూటమి ప్రభుత్వం వైఫల్యాన్ని వ్యతిరేకంగా విశాఖలో సిపిఎం నేతలు నిరసనకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలపై అధిక భారాన్ని మోపుతూ ఉందని సిపిఎం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని, పెరిగిన ధరలు ప్రజలపై మరింత భారాన్ని మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన గత వైసీపీ ప్రభుత్వం ప్రజల మీద ధరల భారాలు వేస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేదు. కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచుతూ ఉంది. రాష్ట్రంలో మహిళలపై, పిల్లలపై అత్యాచారాలు హత్యలు పెరిగిపోయాయి. కాబట్టి ఈ ముద్రనష్ట పాలనని అంతమొందించండి, మాకు అధికారం ఇవ్వండి. దీనికి భిన్నంగా సమర్థవంతమైన పాలన సాగిస్తాం. మేము ప్రజల మీద ధరల భారాలు వేయమని చెప్పని ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ రాష్ట్ర ప్రజానికి హామీ ఇచ్చింది. ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. మీ అధికారం చేపట్టి చేస్తుంది ఏంటండి? ధరలు విపరీతంగా పెంచుతున్నారు. పామాయిల్ ధర మార్చి నెలలో లీటర్ 90 రూపాయలు ఉంటే 137 రూపాయలు ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ ధర 105 రూపాయలు ఉంటే 145 రూపాయలు ఉంది. ఒక లీటర్ మీద 40 రూపాయల నుంచి 40 రూపాయలు పెంచేశారు. దీని తోడు పప్పులు, ఉప్పులు, బియ్యం, నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయాయి. కరెంటు ఛార్జీలు భారం పెంచమని చెప్పి అన్నారు. 2021, 22 సంవత్సరాలకి ఇప్పటికే ప్రజానీకం కట్టేసినటువంటి కరెంటు బిల్లు కూడా బృహత్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరు మీద అదనంగా బిల్లు చేస్తున్నారు. దాదాపు 6,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గం. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక మేదర బంద జంక్షన్ వద్ద జనావాసాలు అధికంగా ఉన్న చోట మద్యం దుకాణం ఎత్తివేయాలని స్థానిక మహిళలు మద్యం దుకాణం ముందు గత వారం రోజులుగా ధర్నా చేపడుతున్నారు. అయినా ప్రభుత్వ అధికారులకు చీమ కుట్టినట్లేదు. కాస్త వివరాల్లోకి వెళ్తే కుటుంబాలతో నివసిస్తున్న జనావాసాల మధ్య మద్యం దుకాణం పెట్టకూడదని నిబంధన ఉన్నప్పటికీ అవి పాటించకుండా నిత్యం రద్దీగా ఉండే మేదర బంద జంక్షన్ ప్రాంతంలో మద్యం దుకాణం పెట్టడం అన్యాయమని మహిళలు విరుచుకుపడ్డారు. చదువుకున్న పిల్లలు, వ్యాపారులతో రద్దీగా ఉన్న చోట మద్యం దుకాణాలకు ఎలా అనుమతి ఇస్తారని ఎక్సైజ్ అధికారులను గట్టిగా ప్రశ్నించారు. రాత్రి వేళలో తప్పతాగి తమ ఇళ్లలోకి రాళ్లు విసురుతూ ఉన్నారని, చాలా భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తమ స్థానిక మహిళలు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కానీ నేటి వరకు పోలీసులు పట్టించుకోలేదన్నారు. మద్యం దుకాణం వేరే చోటికి తరలించాలని బుధవారం రాస్తా రోకో చేపట్టారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు చొరవ తీసుకుని మద్యం వ్యాపారులతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి షాపును ఖాళీ చేయించాలని తీవ్రంగా డిమాండ్ చేశారు. లేనిచో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళలు చేస్తున్న న్యాయ పోరాటంలో ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. కాబట్టి అనేక మంది మహిళలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి ప్రభుత్వానికి తెలుసా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసా ప్రభుత్వానికి? అసలు 3 కిలోమీటర్లకి ఒక వైన్ షాప్ ఉండాలని చెప్పాడు. అలాగే 10,000 మంది జనాభాకి ఒక వైన్ షాప్ ఉండాలని చెప్పాడు. మరి అటువంటిది అడుగడుక్కి 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ దూరంలో 3 వైన్ షాప్లు ఎలా పెట్టాడని చెప్పి సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వాన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసి ప్రజలనేమో ఇబ్బందులు పాలు చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే అడుగుతా ఉన్నాను. తక్షణమే మీ రూల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారంగా మీరు వైన్ షాప్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఎక్కడ మీరు ఎస్టాబ్లిష్ చేశారు? 3 కిలోమీటర్లు ఒక వైన్ షాప్ ఉండాల్సింది పోయి 1 కిలోమీటర్లోనే 3 వైన్ షాప్ పెట్టడం ఎంతవరకు సమాంతరమని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. తక్షణమే వైన్ షాపులని మీ నాలెడ్జ్ ప్రకారంగా ఎస్టాబ్లిష్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నారు. నా పేరు మోవల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ బొబ్బిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్. నమస్కారం. మా ఇళ్ల మీద రాళ్ళు ఎత్తడం, తలుపులు పట్టడం, అలాగని మేము పోలీస్ స్టేషన్కి 10 మంది వెళ్ళి ఎస్ఐ గారు కంప్లైంట్ ఇస్తే సాయంత్రం వచ్చి ఎంక్వైరీ చేస్తామన్నారు. కానీ ఆ రోజు సాయంత్రం రాలేదు. మళ్ళీ నేను 7 ఫోన్ చేస్తే 8:30 వస్తామమ్మా అన్నారు.
రాలేదు. కనీసం ఇప్పటికి పోలీసులు వచ్చి ఏం జరిగింది మీ వీధిలోని అని కానీ పట్టించుకోలేదు. అదే ఈ వీధిలోని పలాయి గురించి ఎవరో కంప్లైంట్ ఇస్తే ఉదయం ఇస్తే ఇప్పుడు 10 అయ్యేసరికి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి వచ్చేసారు. మరి ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోకపోతే ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంది అంటే ఇలాగైతే రాత్రి తలుపులు కొట్టినా రాదు, దొంగలు పడినా రారు పోలీసులు. ఇంతకీ మీ డిమాండ్ ఏంటమ్మా? మేదరబాన్ జంక్షన్లో గత నెల రోజుల నుంచి పక్కనే ఉంటున్నా షాప్ పెట్టారు. అక్కడి నుంచి 2 అడుగుల దూరాన మరలా షాప్ పెట్టడం జరిగింది. గతంలో కలెక్టర్ గారికి, ఎక్సైజ్ సిఏ గారికి అన్ని విధాలుగా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా సరే దూరంగా జన నివాసాల మధ్య పెట్టకుండా దూరంగా పెడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ షాప్ నుంచి పక్కనే ఉంటున్న 2 షాపుల దూరంలో పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ మహిళలందరూ కూడా ఐక్యంగా ఉండి ఇక్కడి నుంచి మేదరబాన్ జంక్షన్లో మద్యం షాప్ పెట్టొద్దు, ఇక్కడి నుంచి దూరంగా పెట్టుకోవాలని చెప్పేసి మహిళలందరం కూడా ఐక్యంగా పోరాడుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇక్కడి నుంచి షాప్ తీయకపోతే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. డయాబెటీస్ ప్రాణాంతకం కాదని ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచవచ్చని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివి ప్రసాదరావు పేర్కొన్నారు. నగరంలోని రైతు బజార్ జంక్షన్ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ వైద్య శిబిరం ప్రపంచ మధుమేహం దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. మారుతున్న జీవన శైలిలో అనేక వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయన్నారు. ఇందులో బీపీ, మధుమేహం ప్రతి ఇంట్లో ఒకరికి తప్పకుండా వస్తుందని తెలిపారు. ఫాస్ట్ ఫుడ్లు విచ్చలవిడిగా పెరిగిపోవడంతో ఏం తినాలో ఏమి తినకూడదో తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు. గతంలో 50 నుండి 60 సంవత్సరాలు దాటిన వారికి డయాబెటిక్ వ్యాధి సంక్రమించదని, కానీ నేడు 15 నుండి 20 ఏళ్ల వారిలో ఈ వ్యాధి కనిపించడం విచారకరమన్నారు. శారీరక వ్యాయామం లేకపోవడం, సెల్ ఫోన్ను అధికంగా వినియోగించడం వల్ల కూడా అనేక రోగాల బారిన పడుతున్నట్లు వివరించారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం హర్షవల్లి సభ్యులు చేసిన కార్యక్రమాలు సమాజహితంగా ఉంటున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు హారిక ప్రసాద్, అధ్యక్షులు లయన్ వావిలాలపల్లి జగన్నాథ నాయుడు, చింతాడ కృష్ణమోహన్, ఎంజేఎఫ్ జోన్ చైర్మన్ కరణం శోభారాణి, లయన్స్ డాక్టర్ మేడ్శెట్టి సత్యస్వరూప్ తదితరులు పాల్గొన్నారు. మరి హర్షవల్లి లయన్స్ క్లబ్ వారు ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకి హితమైంది, ప్రజలకి సహాయపడేది చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వారు ఇచ్చిన కొన్ని కార్యక్రమాలే కాకుండా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ మధుమేహ కార్యక్రమం కూడా దానిలో ఒకటిగా వీరు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇక్కడ రైతు బజారు పరిసర ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా వచ్చి ఈ మధుమేహ శిబిరాన్ని వారు వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఈ రోజుల్లో ఇప్పటివరకు డాక్టర్స్ అందరూ చెప్పున్నారు, ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా మధుమేహం అనేది కామన్గా అయిపోయింది. కాబట్టి దీని గురించి ఏం జడవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ టైంకి డైట్ ఫుడ్ తీసుకుంటూ, మంచి డైట్ని తీసుకుంటూ, టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ, కొంచెం టెన్షన్స్ పడకుండా వీరు మామూలుగా వ్యవహరించవచ్చు. అదేదో మహమ్మారి, మధుమేహ వ్యాధి మహమ్మారి అని కూడా ప్రజలందరూ కూడా భయపడవలసిన అవసరం లేదు. అటువంటి వాటిని గురించి చెప్పడం గురించి మేము ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు నవంబర్ 14 మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు మరియు బాలల దినోత్సవం. ఇదే రోజు కూడా ఈ యొక్క ప్రపంచ మధుమేహ వ్యాధి రోజు కూడా చేసుకుంటున్నాం. ఎందుకంటే అంతకుముందే ఈ యొక్క మధుమేహం అనేది ఎంత వేగంగా విస్తరిస్తుంది అన్న విషయాన్ని మేధావులు అర్థం చేసుకొని ఈ యొక్క ఒక రోజు మనం దాని మీద అవగాహన కల్పించాలి ప్రజలు. కానీ ఈ ప్రపంచ మధుమేహ వ్యాధిని నవంబర్ 14న ఏర్పాటు చేశారు. అయితే లయన్స్ క్లబ్ హర్షవల్లి వారు ఏంటంటే సర్వీస్ కార్యక్రమాలే మోటోగా ఉన్న ఒక మంచి క్లబ్. కాబట్టి మనం ఏంటంటే ఈ హిల్స్పురం జంక్షన్లోని వచ్చిన ప్రజలకి అవగాహన కార్యక్రమం కల్పించడానికి ఈ మధుమేహ వ్యాధి శిబిరాన్ని ఏర్పాటు చేశాము. దీనికి చాలామంది ప్రజలు వచ్చారు. ఆల్మోస్ట్ 200 నుంచి 300 మంది వరకు వచ్చి ఈ యొక్క శిబిరాన్ని ఉపయోగించుకున్నారు. అయితే ఈ మధుమేహ వ్యాధి అనేది ప్రాణాంతకము కాదు. అయితే దాన్ని మనం సరైన రీతిలో మనం దాన్ని గుర్తించి మన ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ మనం నియమబద్ధంగా ఉంటూ మనం ఉదయం లేచి వాకింగ్ అనో లేకపోతే ఈత కొట్టడమనో ఏదో ఒక చిన్న ఎక్సర్సైజ్ అయినా ఒక 20 నిమిషాలు చేయాలని, అదేవిధంగా ఆహారం కూడా తినేటప్పుడు మితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక్కసారే ఎక్కువ తినకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ తిని ఈ యొక్క మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని. ఇది ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆహారపు అలవాట్లు
పిల్లల యొక్క దీన్ని బట్టి వ్యాధి అనేది చాలా తొందరగా పెడుతుంది. ఇంతకుముందు పాతకాలం అయితే ఒక 60 సంవత్సరాల తర్వాత ఆ జబ్బు అనేది వచ్చేది. ఇప్పుడు 10 నుంచి 20 సంవత్సరాలు, 10వ సంవత్సరం నుంచి కూడా ఈ మధుమేహ వ్యాధి పడిన పిల్లలు ఉన్నారు. కారణం ఏంటంటే జంక్ ఫుడ్స్. దాన్ని మనం ఎవరం కూడా అవాయిడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడున్న జంక్ ఫుడ్స్. అందరం కూడా జంక్ ఫుడ్స్ వద్దు అంటాం, కానీ మనం దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నాం, పిల్లలకి దానికని ఎవరిని కానీ. అందువల్ల అంటే దీని మీద అవగాహన, ఆ జంక్ ఫుడ్స్ని కొంచెం తినడం తగ్గించి మామూలు ఫుడ్స్ని తినండి, అలాగే బియ్యం వాడేటప్పుడు పాలిష్డ్ బియ్యం కాకుండా దంపుడు బియ్యం తినండి అని అవగాహన కార్యక్రమం కనిపించడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాము. దేశ స్వాతంత్ర్య పోరాటంలో తమ కుటుంబం ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు యావదాసిని దేశం కోసం సమర్పించిన త్యాగనిరతి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సొంతమని వక్తలు పేర్కొన్నారు. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ దార్శనికతతో కూడిన ఆలోచనలు నేటి సౌభాగ్యానికి బాటలు వేశాయన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధులు సంస్కర్తల స్మృతివనంలో నెహ్రూ విగ్రహానికి దాతలు లోలుగు మదన్ మోహన్, వావిలాలపల్లి జగన్నాథం నాయుడుతో పాటు ప్రముఖులు హారికా ప్రసాద్, సూరంగి మోహన్ రావు, మేడూరి ప్రసాదరావు, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ బృందం పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో జాతీయ ఉద్యమాన్ని గాంధీతో కలిసి నిర్మించడంలో నెహ్రూ అసమానమైన ప్రతిభ ప్రదర్శించారన్నారు. బ్రిటిష్ వారు జైల్లో నెహ్రూను బంధించినప్పుడు కూడా తన కుమార్తె ఇందిరాగాంధీకి దేశ హితం కోసం చేయాల్సిన త్యాగాలను వివరిస్తూ ఉక్కు మనిషిగా తీర్చిదిద్దడం ఆయన దేశభక్తికి నిదర్శనమన్నారు. దేశ తొలి ప్రధానిగా పంచశీల సూత్రాలు అమలుపరచడంతో పాటు బహుళార్థ సార్థక ప్రాజెక్టులు నిర్మించి దేశం సుభిక్షంగా ఉండేందుకు నెహ్రూ కృషి చేశారన్నారు. 1000 కోట్ల ఆస్తుల్ని దేశానికి అర్పించడంతో పాటు ఆ కుటుంబం నుండే 2 ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశానికి సేవ చేస్తూ తమ ప్రాణాన్ని సైతం అర్పించారన్నారు. బాలల పట్ల తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ వారి వికాసం కోసం నెహ్రూ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. పరిష్కృతం చేసినటువంటి మహాదార్శనికుడు, అలాగే తత్వవేత్త, అదేవిధంగా దానకర్త, దౌత్యనీతి పరుడు, మంచి పాలనాదక్షుడు, ఇవన్నీ ఉన్నటువంటి మహానుభావుడు శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు. వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజుని మన భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా ప్రకటించింది. బాలల సౌభాగ్యమే దేశ సౌభాగ్యమని నమ్మినటువంటి మొదటి వ్యక్తి ఆయన ద్వారానే బాలల హక్కులకు, బాలల యొక్క ఆరోగ్య పరిరక్షణకు, బాలల పోషణకు అనేక కార్యక్రమాలు ఈ దేశంలో ప్రారంభమైనాయి. కాబట్టి బాలల దినోత్సవం రోజున ఆయన దివి నుండి భువికి ఈ కోట్లాది బాలలకు ఆశీస్సులు పంపిస్తూ ఉన్నారు. ఆ బాలలందరికీ కూడా ఆయన జన్మదిన సందర్భంగా ఈ విగ్రహదాతలైనటువంటి మేము ఆశీస్సుల్ని అందజేస్తూ ఉన్నాము. అటువంటి పాలనా దక్షుణ్ణి, అటువంటి దాతని, అంతటి ఆధునిక దేవాలయాలుగా కీర్తించబడినటువంటి భారీ ప్రాజెక్టులను నిర్మించి అన్నదాతగా పేరెన్నికగన్నటువంటి మహానుభావుడిని ఈవేళ మనందరము స్మరించుకోవడం ఈ భారతావనిలో ప్రతి పౌరుడి తాలూకా కర్తవ్యం అన్నది నా అభిప్రాయం. ఈ ఆదర్శాన్ని మేము తీసుకొని మా బంధువు, మా కుటుంబ సభ్యుడు, అలాగే అనేక ఆదర్శ కార్యక్రమాలకు రూపకర్త అయినటువంటి పారిశ్రామికవేత్త లోలుగు మదన్ మోహన్ నా మాటల్ని గౌరవించి మా కుటుంబ సభ్యుడిగా ఈ విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. వారికి ముందు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఆ యావదాస్తుల్ని దేశానికి అర్పించి, తమ జీవితాన్ని దేశానికి అర్పించి ప్రపంచానికే సందేశాన్ని ఇచ్చేటువంటి లేఖలని జైలు నుంచి కూతురికి రాసినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఎవరైనా ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని సిపిఎం నాయకుడు శేషు బాబ్జీ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికై సిపిఎం ఆధ్వర్యంలో పీఠాపురంలో ప్రజా పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పీఠాపురం ఉప్పాడ సెంటర్ వద్ద సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రజా పోరు సభ నిర్వహించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు శేషు బాబ్జీ కొంచెం చిన్న మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కోనేటి రాజు, కరణం విశ్వనాథం, మణి నాగేశ్వరరావు, రాజు, రాజేష్, సత్యనారాయణ, స్టాలిన్, మణికంఠ, కరణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు అయింది. ప్రజలకి చాలా హామీలు ఇచ్చి అనేక వాగ్దానాలు చేసి ఆయన అధికారంలోకి వచ్చాడు. కానీ అందుకు భిన్నంగా ఆయన పరిపాలన సాగుతున్నది. కరెంటు ఛార్జీలు పెంచేది లేదని ఆయన ముందుగా వాగ్దానం చేశాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే 8,000 కోట్ల రూపాయలు విద్యుత్తు ట్రూ-అప్ ఛార్జీలు పెంచుతున్నారు ఆయన. ఇది అన్యాయం. ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందజేస్తా అని చెప్పాడు ఆయన. ఈ రోజుకి వచ్చి ఇది అమల్లోకి రాలేదు. ఇది 2 ఉదాహరణలు చూస్తున్నా సరే ఆయన పాలన ఏమిటో అర్థం అవుతున్నది. తల్లికి వందనం అన్నాడు, అది ఎంతవరకు అమల్లోకి రాలేదు. మహిళలందరికీ బస్సులో ఉచిత ప్రయాణం అన్నారు, అది కూడా అమల్లోకి రాలేదు. ఆయన ఫలానా పని చేస్తానంటే చేస్తున్నది ఏం కనపట్ల.
ఇప్పుడు కాదు, ఆయన గత చరిత్ర కూడా అంతే. మీరు పిఠాపురం తాలూకా వాసులు కదా, 2014 నుంచి 19 వరకు ఆయన అధికారంలో ఉన్నాడు. 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఎస్సీజెడ్ అంతా తిరిగి వచ్చి 4-5 నెలల్లో సుమారు కావస్తున్నా సరే ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. ముఖ్యంగా ఈ రోజున 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే వాళ్ళకి ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వానికి ఓడిపోవడం కారణం ఏంటంటే ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ స్కీమ్ వర్కర్లు ఎవరైతే వాళ్ళకి వ్యతిరేక విధానాలు అవలంబించారో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారు. ఈ రోజున 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. అది చేసిన తప్పు, గత ప్రభుత్వం చేసిన తప్పు. ఈ రోజున మేము కూటమిగా ముగ్గురం కూడా ఏకమయ్యి ప్రజలకు అటువంటి తప్పులు చేయం మేము అని చెప్పేసి 6 పథకాలనే పేరుతోటి ప్రజలకి పంపిపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే ఉచితంగా ఇసుక ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేంటంటే ఈ రోజున ఎక్కడా కూడా ఇసుక అనేది కూడా సుమారు టన్ను 6,000 రూపాయలు 7,000 రూపాయల దాకా పలుకుతూ ఉన్నది. ఈ రోజున కూడా రిచ్ల దగ్గర కూడా చూస్తే ఇసుక మాత్రం లేదు. ఎందుకంటే గతంలో 2 నెలల ముందు అయితే ఎక్కడికక్కడ కూడా 5 రిచ్లు ఉన్నాయి, ఇసుక రిచ్లు అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా పోగుబడి ఉన్నాయి. కానీ నేటికి కూడా చూస్తుంటే ఆన్లైన్ విధానం ఉన్నారు. ఆన్లైన్ ఏమో అర్ధరాత్రి కూడా 12 గంటలు దాటిన తర్వాత 5 నిమిషాలు ఆన్లైన్లో బుకింగ్ జరుగుతూ ఉన్నది. మిగిలిన టైం అంతా కూడా ఆన్లైన్ జరగడం లేదు. అలాగే రిచ్ల వద్ద ఉన్న ఇసుక కూడా ఏమైపోయిందో చెప్పలేని పరిస్థితి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు చెబుతూ ఉన్నారు. ప్రజలకు తక్షణమే ఎవరైతే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నారో లేదో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మహావృక్షం లాంటి యనమల రామకృష్ణుడు నీడలో ఎందరో రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించి నేడు పార్టీకి విధిగా విధేయతగా పనిచేస్తూ కీలక పదవుల్లో కొనసాగుతున్నారని, అటువంటి నాయకులు పనిచేయడం తమ అదృష్టమని తుని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడ్డారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించబడిన యువ నేత మల్ల గణేష్ ను పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అధికారం ప్రతిపక్షం ఉన్న తేడా లేకుండా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ పటిష్టతకు కష్టపడి పనిచేసిన మల్ల గణేష్ కు పార్టీ గుర్తించి సముచిత స్థానం కల్పించడం తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో యువతకు మరింత ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కలిగించిందన్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, మోత్కూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ, గౌరీ సంక్షేమ సంఘం నాయకులు సోమినాయుడు, సిద్ధాంత, సత్తిబాబు, కూరపాటి, రఘు, జల్లు, శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మనందరి ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు గారి ఆశీస్సులతో మనందరి అభిమాన నాయకురాలు తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ యనమల దివ్య గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను నియమించినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు నేను ఈ స్థాయికి రానందుకు ముఖ్య కారణం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు తుని పట్టణంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నేను ఏ రోజైతే పార్టీలోకి వచ్చానో ఆ రోజు నుంచి కూడా నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించి నా వెనకాల నా ముందు కూడా నన్ను నడిపించినటువంటి కార్యకర్తలందరికీ కూడా శిరసు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఇలాగే కష్టపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకులకి కూడా మంచి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారి ఆశీస్సులతో తుని స్టేట్ గవర్నర్ సంఘం కార్పొరేటర్గా మన మల్ల గణేష్ గారిని నియమించినందుకు తుని పట్టణం తరఫున, కార్యకర్తల తరఫున, అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. ఒక్క తెలుగుదేశం పార్టీలోనే కష్టపడి వాళ్ళకి పదవి వస్తుందంటే అదొక్క యనమల రామకృష్ణ గారి సారథ్యం అండి. కావున ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కూడా మల్ల గణేష్ గారిలాగా ఎదగాలి, ఆయన ఇంకా ఉన్నత పదవులు చేసేలాగా మనం అందరూ కూడా వారికి తోడ్పాటు అవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో, మరీ ముఖ్యంగా మన ప్రీతమ నేత తుని నియోజకవర్గ ఆరాధ్య దైవం యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో, మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం గారు ఆశీస్సులతో ఈరోజు మన తుని పట్టణ
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన మన అందరు సుపరిచితుడు మంచివాడు మల్ల గణేష్కి ఈరోజు రాష్ట్ర గౌరవ అసోసియేషన్ కార్పొరేషన్ తరఫున డైరెక్టర్గా పదవి ఇచ్చినందుకు ఈరోజు తుని పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాభివందనాలు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన ప్రీతమ నేత యనమల రామకృష్ణ గారికి, మన ఎమ్మెల్యే గారు దివ్యా మేడం గారికి కూడా. నేటి బాలలే రేపటి పౌరులని, రేపటి తరాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పిఠాపురం ఐసీడీఎస్ సిడిపిఓ దుర్గాదేవి, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు సూరవరపు సురేష్, జోగా వెంకటరమణ తెలియజేశారు. పిఠాపురం రథాలపేటలో అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఠాపురం ఐసీడీఎస్ సిడిపిఓ దుర్గాదేవి, జనసేన పార్టీ నాయకులు సూరవరపు సురేష్, జోగా వెంకటరమణ హాజరయ్యారు. బాలల దినోత్సవం సందర్భంగా బాలల చేత వేయించిన పలు వేషధారణలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా బాలల దినోత్సవం గురించి సిడిపిఓ దుర్గాదేవి వివరించారు. అనంతరం సూరవరపు సురేష్, జోగా వెంకటరమణ చేతుల మీదుగా పిల్లలకు యూనిఫామ్లు, షూలు, దుస్తుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మణి, దానం కమలారాణి, మానిడి రంగబాబు, జనపరెడ్డి రాంబాబు, దానం లాజర్ బాబు, వనం వీరబాబు, వెన్నె చంద్రరావు, కొలగాటి ఆనంద్, పెనుమలు నాగేంద్ర, కంచెల శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బాలల హక్కుల దినోత్సవాలని ఈ నవంబర్ 14 చిల్డ్రన్స్ డేకి సంబంధించి కార్యక్రమాల్ని ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా నవంబర్ 14 నుంచి ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు కూడా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోటి, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ తోటి, అలాగే పోలీసు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి, లైన్ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కలిపి ఈ బాలల హక్కుల మీద, బాల కార్మికుల మీద, బాల్య వివాహాల మీద, ఈ బైక్ రైడింగ్ మీద, అలాగే సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ అంటే బాలలకు సంబంధించిన ప్రతి విషయాన్ని వదలకుండా ఈ 30వ తారీఖు వరకు కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈ రథాలపేట అంగన్వాడీ సెంటర్ నుంచి ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున. దీనికి మన జనసేన నాయకులు అలాగే మిగతా పెద్దలు కూడా అందరూ కూడా ఈ పిల్లలకి కావాల్సిన ప్రోత్సాహక బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే యూనిఫామ్స్ ఇక్కడ లాజర్ గారు పిల్లలకు కావాల్సిన యూనిఫామ్స్, అలాగే జేజీఆర్ హాస్పిటల్ తరఫున పిల్లలందరికీ ఈ షూజు, అలాగే సురవరపు సురేష్ గారేమో పాలకులు బెల్ట్. వాళ్ళ మిస్సెస్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పిల్లల్ని తీర్చిదిద్దాలంటే ఒక టీచరే కాదు, తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉందని ఎంతవరకు ఉంది. అలాగే ఈ రోజుల్లో మా జనసేన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంతో సహా అధికారంలో వచ్చిన తర్వాత మునుముందుగా కూడా ఈ విద్యార్థులకి విద్యా కమిటీలు వేయడం జరిగింది. తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా ఉన్నారు, ఈ పిల్లల్ని ఎంతవరకు ఇంటి దగ్గర వాళ్ళ స్టడీస్ అన్ని టీచర్ చెప్పింది హోంవర్క్ చేసింది లేదు తెలియపరుచున్నారు. ఆ తల్లిదండ్రులకి ఆ బడిలో జరిగే ఆ డొక్క సీతమ్మని అన్న కార్యక్రమాన్ని కూడా ఆ క్వాలిటీ అన్ని విధాలుగా చూసడం లేదన్న ఆ ఉద్దేశంలో కూడా ఈ తల్లిదండ్రులని కూడా విద్యా కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా మా పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ్యుడు అధికారులకు వచ్చిన తర్వాత ఆయన ఎప్పటికప్పుడు ఈ వ్యవస్థ స్థాపించారు. ఆ వ్యవస్థ ద్వారా కూడా ప్రతి బడి కూడా ఆ విద్యాలయాలు ఎలా ఉంది మీరు చూడండి. అలాగే విద్యాలయంలో వాళ్ళకి లోటుపాట్లు లేకుండా చేయండి. ఒక హాస్టల్లోనే ఎవరివ్వండి. వాడి స్కూల్కి జనసేన నాయకులు అందరూ రావడం జరిగింది. ఈ పిల్లలకి వాళ్ళకి ఏమేమి కావాలని అడిగితే మేడం గారు, లాజర్ బాబు మేడం గారు కూడా షూస్ కావాలా, డ్రెస్సులు కావాలని చెప్తే మేము ఈ జనసేన నాయకులు జేజీఆర్ హాస్పిటల్ తరఫు నుంచి సూరవరపు సురేష్ గారు అందరం కలిసి ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. అందుకని పిల్లల్ని ఈ లాజర్ బాబు గారు వాళ్ళ మిస్సెస్ కూడా ఈ అంగన్వాడీ స్కూల్స్ ఎప్పటి నుంచో ఆవిడ వర్క్ చేస్తుంది. ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా, ఇప్పుడు రిమార్క్లు ఏమీ లేకుండా అన్నీ కరెక్ట్గా చేసుకుంటూ వస్తుంది. అంటే పిల్లల్ని పంపుతాం అంటే మాటలు కదా, పొద్దున్నే తయారు చేసి స్కూల్కి పంపుతాం. ఈ రోజుని బట్టి ఎవరికైనా ఆడితే సరిపోతుంది. అందుకని పిల్లల్ని మేము కంపల్సరీగా పంపాలని కోరుకుంటూ మీ పిల్లలకి ఆశీర్వదిస్తూ మీ అందరికీ కూడా శుభాభినందనలు. ప్రతి తల్లి ఇంటి దగ్గర పనులు అన్నీ ఉంటాయి, పనులు మానేసి పిల్లల్ని మన ఇక్కడ పెడితే అంటే ఇక్కడ మనం ఏంటంటే ఇది మొక్క వేసినట్టు విత్తనం, ఇది ఈ విత్తనం పెట్టి పెరిగి ఒక వృక్షం అవుద్ది. అప్పుడే మీకు సుఖపడతారు. అంతవరకు ఆ పిల్లల గురించి జాగ్రత్త తీసుకుని ప్రతి వాళ్ళు ఈ అంగన్వాడీ టీచర్
శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి చిత్తశుద్ధితో బాటలు వేస్తూ ఉన్నామని శ్రీకాకుళం క్రికెట్ అసోసియేషన్ వెంటర్ ఎలియాస్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-12 బాలికల ఎంపికలు చేపట్టారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున క్రికెట్ క్రీడాకారులు ఈ సెలక్షన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో 7 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, కింజారపు అచ్చెన్నాయుడుల కృషి ఫలితంగా ఈ స్థలం కేటాయింపులు జరుగుతున్నాయని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ కింజారపు ఎర్రనాయుడు పేరుతో మరియు మరో 3 పెద్దల పేరుతో ప్రతి ఏటా టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా క్రికెట్ కు పుట్టినిల్లు వంటిదని, ఎందరో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఉన్నప్పటికీ ఇక్కడ సరైన వసతులు లేని కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసి క్రికెట్ నేర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో క్రికెట్ రంగంలో శ్రీకాకుళం జిల్లాకు మంచి రోజులు రాబోతున్నాయని తెలిపారు. ఈ ఎంపిక ప్రోగ్రాంలో శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్సీ రెడ్డి, కె కిరణ్, డాక్టర్ ఎస్ రవికుమార్, క్రికెట్ కోచ్లు పాల్గొన్నారు. నెహ్రూ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు అండర్-12 ఇంటర్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ ఈరోజు మన జెడ్సీఎస్ సెంటర్లో పెట్టడం జరిగింది. అయితే జనవరిలో అవ్వబోతున్న ఈ టోర్నమెంట్కి మనం 1.5 months బిఫోరే టీం సెలెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 12 years అన్నది బేసిక్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఇప్పటి నుంచే పిల్లలకి సరైన కొద్దిగా పొటెన్షియాలిటీ ఉన్న ప్లేయర్స్ని మనం ఏమో సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి లాంగ్ టర్మ్ ఈ 1.5 months కూడా కోచింగ్ క్యాంప్ పెట్టే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడిప్పుడే మన జిల్లా క్రికెట్ సంఘం ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా మనందరికీ తెలుసు శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ MOU అయిపోయింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా మనకు ఎంతో సానుకూలంగా స్పందించారు. సెక్రటరీ గౌరవనీయులు సానా సతీష్ గారు, అలాగే హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అసోసియేషన్ విజయవాడ ఎంపీ గారు అయినటువంటి కేశినేని చిన్ని గారు కూడా ఇద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఆనందించదగ్గ విషయం ఏంటంటే, మన కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు మనకి అంపోల్ దగ్గర 7.5 acres ల్యాండ్ని క్రికెట్ స్టేడియం కింద మనకేమో అది కేటాయించడం జరిగింది. ఇది శ్రీకాకుళం పట్టణానికి కేవలం ఒక 5-6 kilometers దూరంలో ఉంది కాబట్టి అందరికీ ప్లేయర్స్కి అందుబాటులో ఉంటుంది. తర్వాత కళింగపట్నం గ్రౌండ్ కూడా మనం దాన్ని అభివృద్ధి చేస్తున్నాం. గౌరవ మన శాసనసభ్యులు గుండు శంకర్ గారు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ కూడా పెట్టడం జరిగింది, కవరింగ్ లెటర్ మన లెటర్తో. ఆ కళింగపట్నం గ్రౌండ్ కూడా వచ్చే సంవత్సరానికంటే ఇంకొక 6 monthsలో మనకి 2 గ్రౌండ్లు అందుబాటులోకి వచ్చేసిన తర్వాత, మ్యాక్సిమం 6 months కూడా అవసరం లేదు, 3 నెలల్లో మనకి 2 గ్రౌండ్లు వచ్చేసిన తర్వాత జిల్లా క్రికెట్ లీగ్ నాకౌట్ టోర్నమెంట్స్ మేము కండక్ట్ చేయడం నిర్ణయం తీసుకున్నాం. జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అండర్-12 సెలక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి గతంలో అండర్-12 అనేది సెలక్షన్ చేయడం జరిగింది కానీ మ్యాచెస్ అయితే అవ్వలేదు. కొత్తగా ఈ సంవత్సరం నుండి అండర్-12ని పరిచయం చేస్తున్నారు మళ్ళీ. మరి ఇక్కడ నుండి మనకి ఏజ్ గ్రూపులన్నీ కూడాను బాగా షైన్ అవ్వాలంటే అండర్-12 ఏజ్ గ్రూపే మెయిన్ గ్రూపు. మరి ఈ ఏజ్ నుండి క్రికెటర్ని డెవలప్ చేయొచ్చు అనే నిర్దేశంతో మా శ్రీకాకుళం క్రికెట్ అసోసియేషన్ సంఘం అంటే వీళ్ళలాంటి ప్రాబుల్స్ టీం తీసి వీళ్ళని మ్యాచెస్ ఆడిపించి వీళ్ళకి అవసరమైన వాళ్ళందరికీ కూడా కోచింగ్, ఫ్యూచర్లో కూడా కోచింగ్ ఇచ్చి మంచి క్రికెటర్లుగా తీర్చిదిద్దామనే ఉద్దేశంతో ఈ సెలక్షన్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి 14 years నాకౌట్లోకి వెళ్ళింది. 14 years అండ్ 19 years కూడాను మంచి పెర్ఫామ్ చేశారు. ఈ సంవత్సరం రంజీ ట్రోఫీలో కూడాను ప్లేయర్స్ అయితే సెలెక్ట్ అయ్యి ఉన్నారు. కాబట్టి ఇదంతా శుభపరిమాణం. మరి కొత్తగా వచ్చిన ఈ అసోసియేషన్కి మరి శుభసూచకం అనే తెలియజేసుకుంటూ అండర్-12 సెలక్షన్ అనేది కోవిడ్ ముందు ఈ అండర్-12 సెలక్షన్ అనేది కోవిడ్ ముందు ప్రతి సంవత్సరం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు కానీ మ్యాచ్లు అవ్వలేదు. మళ్ళీ ఈ సంవత్సరం మాత్రం మ్యాచ్లు అవుతాయని చెప్పారు. ఈ 12 అనేది చాలా ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్. ఎందుకంటే ఇప్పటి నుంచే మనకి అప్కమింగ్ ప్లేయర్స్ అనేది మనకి డెవలప్ అవుతారు. నెక్స్ట్ మన 14 అనేది మన ఆంధ్రాలో నాకౌట్స్ క్వాలిఫై అయ్యాము. ఎందుకంటే విశాఖపట్నం, శ్రీకాకుళం అండ్ చిత్తూరు అండ్ గుంటూరు క్వాలిఫై అయ్యి 13 జిల్లాల్లో మన విశాఖపట్నం సెమీస్ ఆడిపోతున్నాం. అయితే మీరు అన్నట్టుగా ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎవరు ఆడలేదండి, అంతా లోకల్లో ఆడారు. దానికి కారణం ఏంటంటే ఉపాధి రీత్యా ఇప్పుడు చాలామంది వైజాగ్లో సెటిల్ అవ్వచ్చు, విజయనగరం సెటిల్ అవ్వచ్చు. ఒక ఎంఆర్ ఇచ్చిన సర్టిఫికేట్ మేము ఎలా కాదంటాం సార్. Form 5 అనేది, ఆధార్ కార్డు అనేది, గజిటెడ్ ఎంఆర్ ఇచ్చిన రిపోర్ట్ సంతకం, మాకు క్యూఆర్ కోడ్లు కూడా అది ఒరిజినల్గా వస్తున్నప్పుడు దాన్ని మనం ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని మనం ఎలా కాదంటాం. మేము ఎంక్వైరీ చేసి ఆడించాము.
అయితే ఏటవుతుందంటే 11 ఆడిన ప్లేయర్స్ కోరిండే మా మీద ఆడ వైజాగ్ వీడిది విజయనగరం ఆడ ఊరిస్తా అని చెప్తున్నారు. మేమైతే ఫుల్ బడ్జెట్ ఎంక్వైరీ చేసి ఇప్పుడు చూసారు కదా, కొంచెం ఇప్పుడు కూడా సర్టిఫికేట్ వెరిఫై చేసుకొని ఇచ్చేస్తున్నాం. జిల్లా క్రికెట్ సంఘం అనేది ఇప్పుడు కూడా జిల్లాకే పెద్దపీట వేస్తారు. ఇంకో రూల్ కూడా ఉంది, ఆంధ్ర కాదు నేను కాశ్మీర్ కూడా ఆడుకోవచ్చు. ఇప్పుడు మనకి మహమ్మద్ కైఫ్ ఉన్నవాడు ఉత్తరప్రదేశ్ ఆంధ్రాకి ఆడాడు, అనం విహారే హైదరాబాద్ ఆంధ్రాకి ఆడుతున్నాడు. ఈ జిల్లా కాదు ఏ జిల్లాకైనా ఆడుకోవచ్చు, అది బీసీసీ కానీ ఏసీ కానీ రూల్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయనవిలి మండలం తొత్తరమూడి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో వేద మంత్రోచ్చరణ నడుమ ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. కార్తీక మాసం దీక్షాభిషేకంలో భాగంగా ఏకాదశ రుద్రాభిషేకంతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ పండ్ల రసాలు విశేష సుగంధ ద్రవ్యాలతో రుద్రాభిషేకం నిర్వహించడం వల్ల గ్రామంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారని అర్చకులు తెలిపారు. తెల్లవారుజామునే ఆలయంలో దీపాలు వెలిగించి ఏకాదశ రుద్రాభిషేకంలో పాల్గొని పాలు పూలతో ప్రత్యేక పూజలు తొత్తరమూడి గ్రామ ప్రజలు చేశారు. అయినా కూడా సరే మా గ్రామం అంతా కూడా తత్వపురి అంటే పూర్వం తత్వవేత్తలకు అధిష్టానమైనటువంటి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 1 టౌన్లోని దుర్గా కోఆపరేటివ్ బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా అసలు మొత్తం చెల్లించాలని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. 1 టౌన్ లెనిన్ భవన్లో ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ అధికారులు ప్రకటించడంతో వేలాది మంది డిపాజిట్దారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ బ్యాంకులో రిక్షా కార్మికుల నుండి రిటైర్డ్ ఉద్యోగుల వరకు వేలాది మంది 5,000 నుండి 10 లక్షల ఇంకా ఎక్కువ మొత్తాల వరకు డిపాజిట్లు చేశారని తెలిపారు. ఇతర జాతీయ బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీ వస్తుందని, రిటైర్మెంట్ తర్వాత తమకు ఆర్థిక భరోసా ఉంటుందని చాలా మంది ఉద్యోగులు 10 లక్షల వరకు డిపాజిట్ చేశారని వివరించారు. బ్యాంకులో అక్రమాలు జరుగుతున్నా సహకార శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. తమ పిల్లలకు పెళ్లి చేసేందుకు దాచుకున్న డబ్బులు చేతికి అందక చాలా మంది మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, తాడి పైడియ్య, కార్యవర్గ సభ్యులు కెవి భాస్కర్రావు, కొట్టు రమణారావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారిని యాజమాన్యాన్ని సిపిఐగా డిమాండ్ చేసేటటువంటిది తక్షణమే డిపాజిట్దారులకి మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా చేయకపోతే డిపాజిట్దారుల భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా నిలబడి భవిష్యత్తు పోరాటాలకి సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో అనేక సార్లు డిపాజిట్దారులు అలాగే మేము కూడా ఆందోళన కార్యక్రమం చేసినప్పటికీ కూడా ప్రజాప్రతినిధులు విజయవాడ నగరంలో 3 ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు, ఎందుకని కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించట్లేదు అనేటటువంటి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎంతో కష్టపడి రిక్షా కార్మికుల నుంచి రిటైర్డ్ ఉద్యోగుల వరకు కూడా ఈ బ్యాంకులో 5,000 నుంచి 10 లక్షలు 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకున్నారు. ఎక్కువ మంది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అయితే వచ్చేటటువంటి వడ్డీ తోటి ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ వడ్డీని కంపేర్ చేసుకొని పోల్చుకొని ఇక్కడ ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ మంది ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. వారి అవసరాలకి గత 2 సంవత్సరాలుగా ఉపయోగపడట్ల. చాలా మంది పిల్లలు కార్తీక మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక సమారాధన కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా కాకినాడ పట్టణ శ్రీవారి ప్రాంతమైన కొప్పవరంలో దానజ్యోతి 4వ వార్షిక మహోత్సవం కార్తీక సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామిని వినమ్రానంద సరస్వతి మాతాజీచే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం చేశారు. అనంతరం కార్యక్రమానికి వీచేసిన వక్తలు ఆధ్యాత్మిక వలన కలిగే విశిష్టత గురించి మరియు సమాజంలో చక్కటి నడవడి, ఆరోగ్యం వంటి పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకల్లి చినరాజప్ప, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కె సత్యనారాయణ, జేఎన్టీ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ, కైట్ విద్యా సంస్థల అధినేత పోతుల విశ్వం, నారెల్ల రవిశాస్త్రి, కృష్ణారెడ్డి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను టిఎస్ రామచంద్ర నాయుడు, చైర్మన్ అండ్ సిఇఓ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫార్మ్ ఎన్హెచ్ఆర్పిఎఫ్. ఎన్హెచ్ఆర్పిఎఫ్ అనేది మొత్తం సౌత్ ఇండియాలో #1 హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్గా దాదాపు 4,000 మంది మెంబర్స్తో రన్ చేస్తున్న హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్. అయితే
ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రత్యేకంగా ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ స్ఫూర్తి నిరాధార బాలల ఆశ్రమం ఉంది, అనాథాశ్రమం ఏదైతే ఉందో ఇక్కడ ఈ పిల్లలకు వచ్చేసరికి మా కొత్తగా ఊరకోటి చైతన్యం ఈ అబ్బాయి ఏంటంటే గాజువాకలో అందరికీ బాగా ఫెమిలియర్ పర్సన్, అలాగే సేవాపరంగా చాలా ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి. ఈ అబ్బాయిని మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్లోకి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జోనల్ అధ్యక్షుడిగా మేము నియమించడం జరిగింది కొత్తగాను. సో అతనికి ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వబోతున్నాము. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నవంబర్ 14 అనేది బాలల దినోత్సవం. ఈ బాలల దినోత్సవం సందర్భంగా ఈ పిల్లలందరికీ కూడా స్నాక్స్, ఫ్రూట్స్, అలాగే పుస్తకాలు ఇవన్నీ కూడా అతను ఒక సేవా కార్యక్రమంగా ఎంచుకొని చిల్డ్రన్స్ డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా అతను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. అలాగే ఇంతకు ముందు కూడా ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా వికలాంగులని ఉద్దేశించి వాళ్ళకి ₹1,00,000 తన సొంత ప్రేమని అంగీకరించడం లేదని డొంకాన మేఘనాని అమ్మాయిపై నీరజ్ శర్మ అనే యువకుడు రాడ్డుతో దాడి చేశాడు. దాంతో స్థానిక ప్రజలు తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పెదగంట్యాడ మండలం బాలచెరువు రోడ్డులో ఘటన చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి కారణమైన వారిని అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. అదే బాలచెరువు పెదగంటాడండి, అక్కడ మా పాప లవ్ చేయలేదని సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు అంటే పోర్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడినా కూడా తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం అంతకుముందు పరిచయం ఉందండి, లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. ఇది ఒక 8 months 12 months అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పింగ్ చేసి అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం. వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడంట. కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడుతో మొత్తం తలంతా కొట్టేశాడు. ఇదంతా 30 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు స్కానింగ్ తీశారు. బ్రెయిన్కి ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా విశాఖలో ఆకట్టుకున్న చిన్నారులు దేశభక్తుల వేషధారణ. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా క్షీరాబ్ది ద్వాదశి పూజా మహోత్సవాలు. వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ, మంగళ వాయిద్యాల నడుమ పంపా సరోవరంలో విహరించిన స్వామి అమ్మవారు. కూటమి ప్రభుత్వంలో వైఫల్యాన్ని వ్యతిరేకంగా విశాఖలో కథం తొక్కిన కాంగ్రెస్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలపై అధిక భారాన్ని మోపుతోందని ఆరోపించిన సిపిఎం నేతలు. బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో జనావాసాలు అధికంగా ఉన్న చోట మద్యం దుకాణం ఎత్తివేయాలని కొనసాగుతున్న ఆందోళనలు. గత వారం రోజుల నుండి నిరసన తెలిపిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.